తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ రక్షిత్. హాయ్ అన్న. బాగున్నావా? నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి బయటకు ఆడుకోవాలి. ఎందుకు ఈ ట్యూటర్, ఈ వీడియోస్ అవసరమా? ఈ కంటెంట్ అంతా వీక్లో నేను ఎక్కువ 2-3 అవర్స్ మాత్రమే ప్రోగ్రామ్ అంటే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఎలా నేర్చుకుంటున్నావు అసలు? అవి మళ్ళీ నేర్చుకోవడం కాకుండా 10 మందికి చెప్తున్నావు. ఫస్ట్ ఇప్పుడు మాకు స్కూల్లో ఏదో ఒక పీరియడ్ మాకు ఖాళీగా ఉంటుంది కదా. నీకు టెక్కీస్ ఉన్నారు చాలా మంది, ఇందులో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళలో నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే రియల్ లైఫ్లోనైతే మా మామయ్య అంటే. బట్ నార్మల్గా నీ దృష్టిలో తెలివైన వాడు అంటే ఎవడు? ఎక్కువ మార్క్స్ వచ్చినవాడా, లేదు వేరే వేరే వ్యక్తి తెలివైనవాడా? ఎలా అంటే ఎవరికి ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో జోక్ వీడియోస్ కానీ, ప్రాంక్స్ కానీ, లేకపోతే ఈ కామెడీ కంటెంట్ కానీ ఇలాంటివి జనరేట్ చేస్తూ ఉంటారు. నువ్వెందుకు అటువైపు ఎప్పుడు ట్రై చేయలేదు? సో నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, సైంటిస్ట్ ఎవరు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారో తెలుసా? సో బేసికల్లీ సర్లేరు నీ కవర్లో ఒక డైలాగ్ ఉంటుంది, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఏంట్రా ఈ పనులు అని చెప్పి. మనోడైతే స్కూల్కి వెళ్ళడం కాదు, స్కూల్ ఏజ్లో స్కూల్ నడిపేస్తున్నాడు. అంటే తనకు తెలిసిన విద్యని ఆన్లైన్లో చాలామందికి చెప్తున్నాడు అనమాట. మనోడికి 11 ఏళ్ళు. ఇప్పుడు 11 ఏళ్ళకి మనోడు C++ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు నేర్పుతున్నాడు. దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటి లాంగ్వేజ్లు చెప్తున్నాడు. ఇంకా చాలామందికి, ఐ మీన్ ఇంత చిన్న ఏజ్లో, ఇప్పుడు మనోడు విద్యార్థి కదా, విద్యార్థి ఎర్లీ దశలో ఉన్నప్పుడు మనోడు ఒక ట్యూటర్గా మారిపోయాడు అనమాట. సో తన పేరే రక్షిత్, మనతో పాటు ఉన్నాడు. రక్షిత్ ప్రభా అని చెప్పి వాళ్ళ మామ ఇద్దరు అల్లుడు కొలాబ్ అయ్యి సో ఇంత పకడ్బందీగా నడిపిస్తున్నారు అనమాట. మాట్లాడదాం, మీకే తెలుస్తుంది. హాయ్ రక్షిత్. హాయ్ అన్న. బాగున్నావా? బాగున్నారా? చాలా బాగున్నా రక్షిత్. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే చిన్నప్పుడు టైం దొరికినప్పుడు స్కూల్ బంక్ కొట్టాలి, పోనీ మామూలుగానే స్కూల్ బంక్ కొట్టాలని చూడాలి. నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి బయటకు ఆడుకోవాలి. ఎందుకు ఈ ట్యూటర్, ఈ వీడియోస్ అవసరమా? ఈ కంటెంట్ అంతా అసలు అన్న అంటే స్కూల్కి వచ్చినాక నాకు టైం ఉంటుంది కదా. వీక్లో నేను ఎక్కువ 2-3 అవర్స్ మాత్రమే ప్రోగ్రామ్ నేర్చుకోవడం కానీ చేస్తా. మిగతా టైంలో ఆడుకోవడం కానీ. ఏం ఆడుకుంటాను మిగతా టైంలో? అంటే క్యాచెస్ ఆడతాము, లేకపోతే బాల్పల్లి అని ఉంటుంది కదా. సో నార్మల్ గేమ్స్ ఆడతాం, ఖోఖో, కబడ్డీ అలా. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటావా? నీకు అంత టైం ఉంటుందా? అంటే మరీ ఎక్కువసేపు ఆడుకోను, 2 hours 1 hour ఆడుకుంటాను. అంటే నార్మల్లీ నీ స్కూల్ సబ్జెక్ట్లే నీకు కొంచెం కష్టంగా ఎవరికి వాళ్ళకి అనిపిస్తాయి కదా. నేను ఎల్కేజీ చదువుతున్నప్పుడు నాకు A ఫర్ యాపిల్ అంటే అది కష్టం, ABCD తర్వాత D తర్వాత F చెప్పేవాడిని, అలా ఉండేది. ఎవరికి వాడికి కష్టం ఉంటుంది కదా. నీకు 7th క్లాస్లో నీ సబ్జెక్టులు కష్టంగా ఉండాలి. నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ఎలా నేర్చుకుంటున్నావు అసలు? అవి మళ్ళీ నేర్చుకోవడం కాకుండా 10 మందికి చెప్తున్నావు. ఎలా ఇది ఎలా అవుతుంది? అంటే తప్పులు ఉంటాయి కదా, గుర్తుండదు కదా మైండ్లో. సండే అలా అంటే ఏం చేస్తానంటే ఫస్ట్ ఇప్పుడు మాకు స్కూల్లో ఏదో ఒక పీరియడ్ మాకు ఖాళీగా ఉంటుంది కదా. సో ఖాళీగా ఉన్నప్పుడు అది చదవడం, ప్రిపేర్ అవ్వడం, రాసుకోవడం చేస్తాను. సో అలానే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది చదవడం కానీ, మాకు ఏదైతే టీచర్ మేము రాకముందు మా క్లాస్లో ఏం చెప్పిందో సో అది రివిజన్ చేసుకోవడం కానీ చేస్తాను. అండ్ దాని తర్వాత లెసన్ ఉంటుంది కదా చెప్పకముందు, సో దాన్ని కూడా ఒకసారి చదువుతాను. నువ్వు చెప్పని లెసన్ కూడా ముందే చదివి కొంచెం ప్రిపేర్డ్గా ఉంటావు అని చెప్పిన దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉంటావు. లీజర్ పీరియడ్ దొరికితే అన్నీ చేస్తూ ఉంటావా? అంటే నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు టైం పాస్కి క్లాస్లో ఉన్నప్పుడైనా వచ్చినప్పుడు వేరే లెసన్ చదువుతూ ఉంటాను. మామ ట్రైనింగ్ అనేది అంతా అంటే మామ వాళ్ళేనా మ్యాక్సిమం ఎలా కావడం? అంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్లస్ మా మామయ్య కూడా నన్ను స్టడీ. మావే నిన్ను మొత్తం పాడు చేస్తాడు తెలుసా. నేను మొత్తం నీ బ్రెయిన్ అంతా తన కొత్త కోడింగ్ చేస్తాడు. నీ ఒరిజినల్ కోడింగ్ అంతా మిస్ అయిపోయింది. మేము చిన్నప్పుడు క్లాసులు ఎప్పుడు ఎగ్గొడదామా అని చూసేవాళ్ళం, సైలెంట్గా కడుపు నొప్పి అని చెప్పి. పోనీ కొంచెం కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా బంకులు కొట్టి సినిమాలకి వెళ్ళి. నీలాంటి వాళ్ళ వల్ల మమ్మల్ని తిడుతున్నారు తెలుసు ఇంట్లో. ఇప్పుడు నీ వీడియోలు చూపించి పిల్లలందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అందరూ అంటున్నారంట మదర్స్, చూడు ఈ అబ్బాయిని చూసి నేర్చుకో. 7th క్లాస్ నిన్ను చూపించి 9th క్లాస్ పిల్లల్ని, 10th క్లాస్ పిల్లల్ని తిడుతున్నారంట. నీ వల్ల ఎంతమంది తిట్లు తింటున్నారంటే నీకు అది అనిపించట్లేదా? నీకు కొంచెం రిగ్రెట్ అనిపించట్లేదా? తప్పు చేస్తున్నావు అనిపించట్లేదా నీకు? అంటే ఇప్పుడు దీని మీద చెప్పేది ఏంటంటే, సో ఇప్పుడు నా వీడియో చూసినప్పుడు మీరు తిట్టడం కాదు, ఫస్ట్ అతను చూపించి అరే ఇతను ఇలాగ చేస్తున్నాడు కదా,
సో ఇలా చేసినాడు కాబట్టి సో నువ్వు కూడా ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెడతా అంటే ఇదే కాదు వేరే టాపిక్ మీద ఇంట్రెస్ట్ పెడితే నువ్వు నేర్చుకోవచ్చు కదా సో మంచిగా నేర్పియు అని అలా చెప్తే అలా చెప్పడం తప్పు కదా పాప, నీ వల్ల అంతమంది లైఫ్లు డిస్టర్బ్ అవుతున్నాయి చూడు అసలు. ఎంత దారుణం రక్షిత్ అసలు. నిజం, నేను కూడా ఒక బ్యాక్ బెంచర్గా, చదువు ఎక్కువ చదవని వాడిగా బాధపడుతున్నాను నీ వీడియోలు చేసి. నీ వల్ల ఎంతమంది ఎన్ని తిట్లు తింటున్నారా అని భయపడుతున్నాను. బట్ జోక్స్ అపార్ట్ సూపర్ అసలు రక్షిత్, సూపర్. నీకు ఈ ఏజ్లో అసలు ఎంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. లాంగ్వేజ్లు కూడా చాలా బాగా చెప్తున్నావు. ఈవెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇవేంటి అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి ఒక్కొక్కటి చెప్తున్నావు. నీ ప్రొనౌన్సియేషన్ కానీ, నీ ఎక్స్ప్లెనేషన్ కానీ సో మెచ్యూర్డ్గా ఉన్నాయి అసలు. నీకు ఈ వయసులో ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అనేది నేనే షాక్ అవుతున్నా. నువ్వు బిఫోర్ దట్ అంటే ఒక క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరి దగ్గర రివిజన్ ఎలా చేసుకుంటావు? నీకు ఎవరు నేర్పించారు ఫస్ట్? మామ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఇక్కడికి వచ్చి చెప్తా ఉంటావా? ఇప్పుడు అప్పట్లో నేను మా మామయ్య నాకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం, కంటెంట్ క్రియేట్ చేసి ఇట్లా చెప్తా ఉంటాడు. బట్ ఇప్పుడైతే మోస్ట్లీ మా మామయ్య వర్క్ లో ఉన్నప్పుడు నేనే కంటెంట్ క్రియేషన్ చేసుకొని నేనే ప్రాక్టీస్ అయితే మా మామ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో కొంచెం ఏది బాగుంది ఏది బాగలేదు అని చెప్తే అప్పుడు ఇక మేము సెటప్ స్టార్ట్ చేసి వీడియో చేస్తాం. ఎవరు లేకపోయినా నీకు నువ్వే సెటప్ చేసేసుకుంటున్నావా? కెమెరా పెట్టేసుకుని, ఫోన్ పెట్టేసుకుని? అలా లేదు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మామయ్య ఉంటాడు. మామయ్య లేకపోతే ఎవరుంటారు? ఇప్పుడు మామయ్య వర్క్ లో ఉంటే అప్పుడప్పుడు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వాడేస్తున్నావు, వాడకం మొదలైంది. మీ మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చిన అంటే బట్ ఇప్పుడైతే ఉండట్లేదు. సంపత్ ఆయన పేరు, నేను మామయ్య అని కాదు. నీకు 7th క్లాస్కి నీ తెలివితేటలు ఉంటే నువ్వు రేపు పొద్దున్న గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేసే ఏజ్లో నువ్వు ఎంత తెలివైనడు అయి ఉంటావు అనేది ఆలోచిస్తున్నాను నేను. ఏం చేస్తావు అప్పుడు? నీకు నార్మల్లీ ఇప్పుడు తెలుసు కదా, ఎలాన్ మస్క్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, లేకపోతే మన సుందర్ పిచై మన ఇండియన్ అతను, ఆయన కానీ, బిల్ గేట్స్, ఇలా చాలా మంది పేర్లు ఉంటాయి కదా. నీకు టెక్కీస్ ఉన్నారు చాలా మంది, ఇందులో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళలో నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అంటే రియల్ లైఫ్ లోనే అయితే మా మామయ్య. అంటే మా మామయ్య చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10th క్లాస్ లో హైయర్ మార్క్స్ తెచ్చుకొని IIIT లో కొట్టేశారు. సో అది కొట్టి అక్కడ నుంచి మంచి ఇంకా స్టడీ చేసి సాఫ్ట్వేర్ చేస్తున్నారు. సో అలా నేను కష్టపడి సో మా మామయ్య లాగా మంచిగా చదువుకొని స్టడీ చేసి ఇలా స్టడీ చేయాలని అనుకున్నాను. ఖచ్చితంగా డౌట్ లేదు, మీ మామయ్య నీకు రెడ్ చిప్ పెట్టేశాడు. రోబో సినిమాలో ఉంటది కదా, చిప్ మార్చేసి మొత్తం డీకోడింగ్ అంతా మారిపోయింది. నీ కోడింగ్ అంతా మార్చేసాడు, కోడింగ్ అంతా. అంటే అలా లేదు, నేనే తీసుకున్నాను. IIT మామయ్య IIIT లో కొట్టాడా సీట్? గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని IIIT లో 9.5 మార్క్స్ కి. నువ్వు ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో. గ్రేట్ అసలు. అంటే నీకున్న నాలెడ్జ్కి నువ్వు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదువుతున్నావు? అంటే ఫ్రీ సీట్ కూడా ఇస్తారు కదా. ఈవెన్ నీ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే నిజంగా మా స్కూల్లో చదవండి అంటారు. గవర్నమెంట్ స్కూల్ అంటే కావాలని ఇన్స్పిరేషన్ కోసమా? అంటే మన గవర్నమెంట్ స్కూల్లో అయితే వాళ్ళు మన కోసం మనకి టీచ్ చేయడం కోసం, మన సొసైటీని ఇంప్రూవ్ చేయడం కోసం సో వాళ్ళు ఏం చేస్తారు, స్టడీ చేసి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మన దగ్గరకు వచ్చి టీచింగ్ చేస్తారు కదా. సో ఇప్పుడు హైదరాబాద్ ఎలా వచ్చావు? మన ఇంటర్వ్యూ కోసం వచ్చావు అంతేనా? ఇంకేమన్నా ఫంక్షన్? నేను మా అమ్మమ్మ దగ్గర ఉంటాను మంచిర్యాలలో. సో మా మామయ్యకి మళ్ళీ కాల్ చేశారు కదా, సో మామయ్యతో నేను వచ్చేసాను. సూపర్. మొన్న చూసాను ఇన్స్టాగ్రామ్ గ్రోత్ క్రియేటర్స్ కి వాళ్ళకి మీట్ ఏదో పెట్టారు కదా, క్రియేటర్స్ కి కోసం పెట్టారు అంతే కదా. అందులో కూడా అటెండ్ అయినట్టున్నావు కదా. ఫస్ట్ మీటింగ్ అది నువ్వు అటెండ్ అయింది. ఏంటి ఏమనిపించింది ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత? చాలా మంది క్రియేటర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఏజ్ నుంచి ఉంటారు, ముసలి వాళ్ళ నుంచి నీలాంటి. నువ్వే యంగెస్టా ఉన్న వాళ్ళందరిలో? అంటే నువ్వే చిన్నోడువా అక్కడ వచ్చిన వాళ్ళందరిలో? ఆల్మోస్ట్ సర్ప్రైజ్ అయ్యారా అందరూనే, ఏంటి ఇంత చిన్న వయసులో నువ్వు క్రియేటర్ ఏంటని? మళ్ళీ ఆ ఈవెంట్ అయిపోయినాక అందరూ ఇలా గుర్తుపట్టి, అరే నువ్వు ఇంత చిన్న ఏజ్ లో ఉన్నావు, అసలు ఎలా స్టార్ట్ చేసావు, అసలు నీకు థాట్ ఎలా వచ్చింది, అసలు నువ్వు సూపర్ రా అని అలా అనిపించింది. అవును, ఇప్పుడు మాది కూడా అదే డౌట్, థాట్ ఎలా వచ్చింది అసలు? థాట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ నాకు ప్రొనౌన్సియేషన్ అలా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేవు. అంటే నేనేం చేశానంటే నా ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ ని పెంచుకోవడానికి సో అలా స్పీచెస్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత యూట్యూబ్. ఎక్కడ స్పీచెస్ స్టార్ట్ చేయడం అంటే? స్పీచెస్ అంటే మా స్కూల్లో స్టార్ట్ చేశాను. స్పీచ్ ఇచ్చేవాడువా? 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వడం అలాంటివా? ఎంతమంది ఉండేవారు అప్పుడు స్పీచ్ ఇచ్చినప్పుడు? మాక్సిమం 120 మెంబర్స్, 150. వా, 120-150 మెంబర్స్ ముందు స్పీచ్ ఇచ్చావా? 5th క్లాస్ నుంచి? అంటే 5th క్లాస్ లో అది ప్రైమరీ స్కూల్ కదా, ఎక్కువ మెంబర్స్ లేరు. 6th నుంచి అంతమంది ఉంటారు.
ఓకే. సూపర్. సూపర్. ఆ తర్వాత అలా స్పీచ్‌లు ఇచ్చేవాడివి. సో దాని తర్వాత మేము యూట్యూబ్‌కి స్టార్ట్ చేసాం ఇక. హ్మ్. యూట్యూబ్‌లో ఎందుకు స్టార్ట్ చేసామంటే, సో ఇలానే నేను మంచిగా చెప్తే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. సొసైటీ అనేది మనకి ఇంప్రూవ్ అవుతది. అండ్ నాకు గూడా ఇలా యూజ్ అవుతాయి గదా! అంటే నీకెలా అవి యూజ్ అవుతది? ఇప్పుడు వీడియో చేయాలంటే ఫస్ట్ ఆ! నేను డెప్త్‌గా నేర్చుకోవాలి గదా! హ్మ్. సో అలా నాకు యూజ్ అవుతది. హ్మ్. అండ్ నేను ఈ వీడియోస్ అనేవి పెట్టడానికి కారణము అంటే ఈ వీడియోస్ అనేవి ఓన్లీ కిడ్స్ కోసం. హ్మ్. అంటే ఎవరైనా చూడొచ్చు. బట్ మాక్సిమం అయితే నేను పెట్టింది కిడ్స్ కోసం. హ్మ్. అలానే ఇప్పుడు నేను ప్రోగ్రామింగ్ వీడియోస్ అనేవి కూడా స్టార్ట్ చేశాను. హ్మ్. ఇవెందుకు స్టార్ట్ చేసిన అంటే, సో మన ఇండియాలో చూసినట్లయితే కిడ్స్‌కి ఎవ్వరికీ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ చెప్పరు. నాలెడ్జ్ ఉండదు. అంటే ఈవెన్ అసలు అది నీకు ఒకటి అంటే తెలుసా నిజం చెప్పనా? మా బీటెక్ అయ్యేటప్పటికి అంటే నాది ఎప్పుడో జమానాలో అయిందిలే బీటెక్. ఆ బీటెక్ అయ్యేసరికి మమ్మల్ని జస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో బేసిక్ క్వెషన్స్ అడిగితే కొన్ని మేము చెప్పలేకపోయేవాళ్ళం. లైక్ డేటా స్ట్రక్చర్ అనాలిసిస్ గాని, ఇప్పుడు డీఎస్ఏ గాని, డేటా స్ట్రక్చర్స్ గురించో, స్ట్రింగ్స్ గురించో ఇలాంటివి చిన్న చిన్నవి కూడా చెప్పలేకపోయేవాళ్ళం. ఎందుకంటే నేను ఐ మీన్ సాఫ్ట్‌వేర్ కాదు. నేను ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ చదివాను. సో మాకు కొంచెం నేర్పించారు కానీ మేము పట్టించుకోలే. వదిలేసాం. నీ వయసులో నువ్వు ఇన్నిన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నేను షాక్ అయ్యాను చూసి. అంటే ఇప్పటి నుంచే మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం గానీ ఇలా హ్మ్. చేస్తున్నాము. ఆ! అదే టాపిక్ అడిగితే టాపిక్స్ ఇప్పుడు చెప్తున్నాము. నెక్స్ట్ హ్మ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదైనా చేస్తాను. హ్మ్. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తాం ఇక. సో కోడింగ్ ఎప్పుడైనా ఐ మీన్ కోడింగ్ లాంటివి ఏమైనా నేర్చుకుంటున్నావా? కోడింగ్ చేయగలుగుతున్నావా? హలో వరల్డ్ అని ఒక కోడింగ్ ఉంటది. యెస్ వచ్చా చేస్తాను. ప్రోగ్రామ్ ఏది? వచ్చు. బీటెక్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా కామన్‌గా నేర్పించేది ఫస్ట్ ప్రోగ్రామింగ్ అదే. ప్రింట్ ఫస్ట్ చేయడానికి. కోడింగ్. అంతే ప్రింట్ చేయడానికి. హలో వరల్డ్ అని ప్రింట్ చేయడానికి. ఓకే. ఓకే. వచ్చా అది నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. అవునా? అంటే ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ రాస్తాం కదా! ఆ! సో అది రాసిన తర్వాత మనం ఏం చేస్తాం, మన లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత హ్మ్. మనం ఏం చేస్తామంటే సిఔట్ లెస్ దెన్ హ్మ్. అది రాసిన తర్వాత డబుల్ కోట్స్ పెట్టేసిన తర్వాత మనం హ్మ్. ఏదైతే స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకున్నామో అది పెట్టేసి హ్మ్. మళ్ళీ ఎండ్‌కి డబుల్ కోట్స్ పెట్టేసి లెస్ దెన్ ఎండ్ సెమికోలన్ అయిపోయింది. నీ వయసుకి అసల ఇవన్నీ మాకు అర్థం కాలేదు నిజంగా అప్పట్లో. ఇలా ఉన్నావేంటి ఇంత దారుణంగా? సినిమాలు చూస్తావా? ఆ! చూస్తావా చూస్తాను. సినిమాలు? చూస్తాను. టైం ఉంటదా నీకు సినిమాలు చూసేంత టైం ఉంటదా? ఉంటది. తీసుకెళ్తారా సినిమాలన్నిట్లికి? అంటే థియేటర్స్‌కి ఎక్కువ ఎళ్ళను. అంటే హ్మ్. కొన్ని సార్లు అందరం ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు ఎళ్తాము. హ్మ్. అండ్ ఫోన్ దొరికినప్పుడల్లా ల్యాప్‌టాప్‌లో చూసేస్తావా? చూస్తూ ఉంటాను. ఏం చూసావు లాస్ట్ సినిమా? లాస్ట్ సినిమా అంటే కరెక్ట్‌గా గుర్తులేదు. ఆ! 'కల్కి' చూసాను. 'కల్కి'. 'కల్కి' ఎప్పుడో వచ్చింది కదా మరి. 'కల్కి' వచ్చి 1 ఇయర్ అయిపోతుంది ఆల్‌మోస్ట్. 1 ఇయర్ అదే. దాటేసింది. అంటే అది చూసిన తర్వాత నాకేమేమి చూసానో గుర్తులేవు. నిన్నేమైనా సినిమా చూసావా? నిన్న. నిన్ను చూడలేదు. ఇవాళ మొన్న చూసాను. చూసావా? ఇవాళ చూసావా? 'శ్రీమంతుడు.' ఓహ్! సినిమా చూసావా ఈరోజు? హ్మ్. అంటే పర్లేదు అయితే నువ్వు. అది మొత్తం చూడలేదు. ఇక హ్మ్. మధ్యలోకి వచ్చేసరికి టైం అయిందని రెడీ చేసి వచ్చేసాం. సో, ఎంజాయ్ చేస్తావు. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నావు ఓ పక్కన. ఒకవైపు ఇది చేస్తున్నావు. హ్మ్. సో, దీని నుంచి ఏమొస్తది అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. దీనివల్ల ఏంటంటే నీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వే ఇన్ డెప్త్ నేర్చుకోగలుగుతున్నావు. రేపొద్దున్న ఇది నీకు నువ్వు పెద్ద స్థాయికెళ్ళడానికి యూజ్ అవుతది. మీ మామలాగా ట్రిపుల్ ఐటీలోనో, ఎన్ఐటీలోనో ఎక్కడో చోట కొడతావు ఈజీగానే. సో, ఇదంతా ఓకే. బట్ ఇది కాకుండా ఈ వీడియోస్ చేయడం వెనక నీకేదన్నా అనిపిస్తుందా? రేపొద్దున్న ఇంత యూజ్ ఉంటది. నువ్వు కూడా ఒక పెద్ద క్రియేటర్ అవుతావు. ఎవరన్నా ఉన్నారా అలాగా మైండ్‌లో? అంటే అలా కాకుండా ఇంకా "అరే! ఇలానే నాకు గివ్ అప్ ఇచ్చేయకు. ఇంకా హ్మ్. వెళ్తూనే ఉండు" అని చెప్తారు. యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా? ఇంకా కాలేదు. అంటే 2,000 దాటే ఉన్నారు కదా ఫాలోవర్స్. ఆ! హ్మ్. ఫాలోవర్స్ 2K అయ్యారు కానీ వాచ్ అవర్స్ ఇంకా అవ్వలేదా? ఆ! కంప్లీట్ అవ్వలేదా? అవ్వలేదు. సో మానిటైజేషన్ అయిన తర్వాత తెలుసు కదా రెవెన్యూ వస్తది. ఇప్పుడు నువ్వే డబ్బులు సంపాదించడం మొదలు పెడతావా? ఆ! సో ఇప్పుడు ఫ్రీగా పెడుతున్నావు కదా కంటెంట్. హ్మ్. ఇన్ కేస్ ఇది ఇంకా డెవలప్ అయ్యి నువ్వు 10థ్ క్లాస్‌కెళ్ళేటప్పటికి ఇంకా 3 ఇయర్స్ ఉంది. నువ్వు 10థ్ క్లాస్ ఎళ్ళి తర్వాత నువ్వు ఇంటర్మీడియేట్‌కెళ్తావు. +2కెళ్తావు. ఆ టైంకి నువ్వు ఒక పెద్ద తోపు అయిపోయావనుకో, ప్రో అయిపోయావనుకో, నీ కంటెంట్ కోసం నువ్వు ఏదైనా పెడితే మేము కూడా జాయిన్ అవుతాం అని చాలామంది అడిగారనుకో, అప్పుడేమన్నా సెషన్స్ పెడతావా అలాగా? పెడతా. అంటే నేనేమనుకున్నా అంటే సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది అయిపోతది కదా! సో, 10th ఇలా అయిపోయిన తర్వాత దానికన్నా ముందే హ్మ్. సో, మేమేం చేస్తామంటే ఒక ట్యూషన్ లాగా హ్మ్. ఇప్పుడు నా C++ కోర్స్ అయిపోయాక మేమొక కోర్స్ అనేది పెట్టాలనుకుంటున్నాం. హ్మ్. ఓకే. సో, దాంట్లో ఎవరికన్నా డౌట్ ఉంటే వాటితోని కనెక్ట్ అయ్యి మాట్లాడడం గానీ హ్మ్. లైవ్ అలా. క్లాసెస్, యాహ్! లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్ అలాంటివన్నీ పెడతావు. డౌట్ క్లియరింగ్ సెషన్స్ హ్మ్. ఇలాంటివన్నీ. హ్మ్. సో అవన్నీ ఉన్నాయి మైండ్‌లో. అప్పుడే సో, ఎంత అంటే ఆ! సో, ఇప్పుడు డౌట్స్ ఉంటే మన కామెంట్స్‌లో పెట్టుతారు ఇప్పుడు గానీ నువ్వు నార్మల్‌గా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చూస్తారని అనుకుంటున్నావు నీ కంటెంట్? నాకు తెలిసి మోస్ట్‌లీ ఎక్కువ అంటే
పెద్దవాళ్ళు చూస్తారు బీటెక్. కానీ ఈ ప్రోగ్రామింగ్ అనేది నేను మోస్ట్లీ ఎవరి కోసం చేస్తున్నా అంటే కిడ్స్ కోసం. కిడ్స్ అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్? 9 to 15 అట్లా అందు మొత్తం. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తున్నాం. 5th to 10th. అంటే ఈ 5th to 10th అని కాదు, 4th, 3rd వీళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నేను ఒక వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో, నాకు అప్పుడు సడన్ గా వచ్చేసింది. ఒక చిన్న అబ్బాయి ఫారెన్ లో, ఏదో తెలీదు, చిన్న అబ్బాయి 5 years అబ్బాయి లూప్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ లూప్స్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది వాడు చిన్న అబ్బాయి 5 years అబ్బాయా? ఓకే. ట్రేసింగ్ చేసుకుంటూ చెప్తున్నాడు. అంటే అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు తెలియదు అసలు. అప్పుడు నాకు ప్రోగ్రామింగ్ అంటేనే తెలియదు. నాకు ఇప్పటికీ తెలియదు లూప్స్ కాన్సెప్ట్. ఓకే, బట్ సూపర్. అంటే మీ స్కూల్లో ఉంటారు కదా మీ క్లాస్మేట్స్ కానీ మీ స్కూల్ మేట్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ నేను ఫాలో అవుతున్నారా? ఆల్మోస్ట్ అందరూ. మీ లెక్చరర్స్, మీ ఫ్యాకల్టీ, మీ టీచర్స్ అంటే వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి కదా. సో అంటే కొందరు చూస్తున్నారు, కొందరు చూడట్లేదు. నాకు తెలియట్లేదు. అంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కాంప్లిమెంట్స్ ఇచ్చి, అరే ఈ వీడియో చూసా బాగుంది ఇలా చెప్తా ఉంటారు కదా వచ్చి మీ టీచర్స్ అందరూ, ఏ రక్షిత్ ఇది చాలా బాగా చేసావు, ఈ వీడియో ఎలా చేసావు అని చెప్పి ఏమైనా టిప్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారా? చేస్తారు. కమెంట్స్ చదువుతావా కింద? కమెంట్స్ ఎవరెవరు చేస్తున్నారు, ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి మోస్ట్లీ? అంటే నేను స్కూల్కి వెళ్తాను కదా, సో మధ్యలో మామయ్య చూస్తాడు ఫోన్ కామెంట్స్. నేను ఎక్కువ చదవను. ఎప్పుడు నీకు కమెంట్స్ చెప్పడా మీ మామయ్య? అంటే బాగున్న కమెంట్స్, మంచి కమెంట్స్, కొన్ని ఫన్నీ కామెంట్స్ వస్తాయి, మంచి కామెంట్స్ వస్తాయి, ఇన్స్పిరేషన్ కామెంట్స్ వస్తాయి, కొన్ని నెగటివ్ కామెంట్స్. ఏంటి నువ్వు విన్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, బెస్ట్ కమెంట్ ఏంటి? అరే గివ్ అప్ ఇచ్చేయకు, నువ్వు ఈ కంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ ఉండు, నీకైనా అవసరమైనా దేని అవసరమైనా నేను హెల్ప్ చేస్తా అండ్ నేను సపోర్ట్ చేస్తా అని ఒక కామెంట్ చేశాడు. సో నాకు అది చాలా నచ్చింది. మమ్మీ డాడీ ఏం చేస్తారు? అగ్రికల్చర్. మమ్మీ మన మిషన్ కొడుతుంది, డాడీ అగ్రికల్చర్ చేస్తారు. సో నీకు మొత్తం ఇంకా మామ బాగా ఇన్స్పిరేషన్ అయిపోయాడు దీనిలో. ఈవెన్ ఇందాక ఎలాన్ మస్క్, సుందర్ పిచ్చే పేర్లు చెప్పినా నాకు మా మామే ఇన్స్పిరేషన్ అంటున్నావు నువ్వు. అంటే వాళ్ళని కూడా చేసి నేను ఏమనుకుంటాను అంటే, అదే ఎవరో దూరంగా ఉండే వాళ్ళకంటే పక్కన ఉన్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు, మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు, వాళ్ళే కదా ఇన్స్పిరేషన్. అంతే కదా? మామ ఏం చేస్తున్నారు ఇప్పుడు? సాఫ్ట్వేర్. ఎక్కడ జాబ్? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. అదే కంపెనీ తెలియదు, ఐడియా లేదా? ఎవరెస్ట్ ఇంజనీరింగ్. ఓకే. నీకేదన్నా మైండ్లో ఉందా ఈ కంపెనీలో నేను వర్క్ చేయాలి పెద్ద అయ్యాక? గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా ఉన్నాయి కదా, నీకేమన్నా? నాకు అలా అని లేదు. ఇప్పుడు నా ఇది అయిపోయినాక, నా స్టడీ అయిపోయినాక మనకు ఒక్కొక్క టాపిక్ ఏదైతే కొన్ని పనులు ఉంటాయి కదా, సో ఏవైతే ఎక్కువ వాల్యూ ఉంటాయో, ఏది మంచిగా ఉంటుందో దాని మీద వర్క్ చేస్తాం. అంటే దాంట్లోకి వెళ్తాయి. సో అకాడమిక్స్ లో ఎలా ఉంటాయి నీ మార్క్స్? అవి నువ్వు 7th క్లాస్ కదా, అకాడమిక్స్ లో ఎలాగో క్లాస్ ఫస్ట్ నువ్వే? క్లాస్ ఫస్ట్. ఎందుకు క్లాస్ ఫస్ట్? క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏముంటది? అప్పుడప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాను, అప్పుడప్పుడు క్లాస్ సెకండ్. అదేం ఉండదా? అయ్యో నేను ఫస్టే రావాలి, నేను ఫస్టే రావాలి, సెకండ్ కూడా రాకూడదు అని ఉంటది కదా కొంతమందికి మైండ్ లో, ఖచ్చితంగా ఫస్టే రావాలని. అలా ఉండదా నీకు? ఉంటదా ఖచ్చితంగా ఫస్టే రావాలని? మరి ఎందుకు వస్తున్నావు సెకండ్, థర్డ్ అలా? అప్పుడప్పుడు అంటే చెప్పలేను, అప్పుడప్పుడు ఫస్ట్ వస్తాను, సెకండ్ వస్తాను, కొన్ని మిస్టేక్స్ అనేవి రాస్తాను. నువ్వు మిస్టేక్స్ రాయడం, నువ్వు పెద్ద పెద్ద సబ్జెక్టులు చెప్తున్నాను. అంటే సార్ దీనికి సంబంధం ఏంటంట, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అనేవి కాకుండా వేరే టాపిక్స్ లోకి వెళ్ళినా దాని మీద మంచిగా అది నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది దీనికన్నా, సో నువ్వు అది నేర్చుకుంటే దాని పర్ఫెక్ట్ అవుతావు. ఇది కూడా కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది, బట్ దీన్ని నువ్వు ఇంకా మంచి చేస్తే నువ్వు ఇంకా పర్ఫెక్ట్ అవుతావు కదా. సో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఇది రెండు, ఇప్పుడు నేను ఇది కూడా ఇప్పుడు అంటే నా సిలబస్, ఇప్పుడు నా సబ్జెక్ట్స్ కూడా దీని మీద పైన కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నాను. రెండిటికి టైం డివైడ్ చేసుకుంటున్నావు కాబట్టి. సో నీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి మాత్రమే జాబ్లు వస్తాయని అనుకుంటున్నావా? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి మాత్రమే ఎక్కువ స్థాయికి వెళ్తాడా? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు మాత్రమే? అలాగే అన్న. ఇప్పుడు ఎవరైనా బ్యాక్ బెంచ్ అయినా ఎవరైనా 0 మార్క్స్ వచ్చినా, ఎన్ని మార్క్స్ వచ్చినా గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి ఒక వాల్యూకి వెళ్తావు. సో అలా ఇప్పుడు సపోజ్ ఎవరైనా తీసుకుంటే అతనికి మార్క్స్ రాలేదు, బట్ అతను ఏం చేశాడంటే ఇప్పుడన్నా మనము దీని మీద ఎట్లా అయినా ఇది చేయాలి అని పట్టుదలతో, ఒకవేళ దాని మీద ఇంట్రెస్ట్ కనుక అండ్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద వర్క్ చేస్తే, దాని మీద పని చేస్తే, సో అప్పుడు ఏం చేస్తారు ఆయన బాగా దాని మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టాడు కాబట్టి సో ఎంతో కొంత వాల్యూకి వెళ్తాడు. సో అలా మనము ఈ ఫస్ట్ వచ్చిన వారే మనం
ఇంత వాల్యూకి వెళ్తాడు అనేది తెలియదు. అంతెందుకు గివ్ అప్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పింది గివ్ అప్ ఇవ్వకూడదు. ఏమొచ్చినా ఒకవేళ వాల్యూ పెంచుకోవాలి అనేది బానే ఉంది. ఒక వాల్యూకి వెళ్తాడు అని అన్నావు. బట్ నార్మల్గా నీ దృష్టిలో తెలివైన వాడంటే ఎవడు? ఎక్కువ మార్క్స్ వచ్చినోడా, లేదు వేరే వేరే వ్యక్తి తెలివైనోడా? ఎలా అంటే ఎవరికి ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుందో దాని మీద దాంట్లోకి వెళ్తాడు. సో ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నువ్వు మంచిగా దాంట్లోకి వెళ్ళి మార్క్స్ తెచ్చుకుంటున్నావు. నేను దీని మీద కూడా పెడుతున్నా, ప్లస్ వాటి మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి దాంట్లోకి వెళ్ళాను కాబట్టి నాకు కూడా కొంచెం తక్కువ మార్క్స్ వస్తాయి. అలా నైస్ నైస్. సో ఎవడు ఇంట్రెస్ట్ వాడు పెట్టి దానిలో ఎక్సెల్ చేస్తే వాడు తెలివైనవాడు. చాలా బాగా చెప్పావు డెఫినేషన్. సో ఐ మీన్ ఇప్పుడు నెక్స్ట్ 7th క్లాస్లో ఉన్నావు, టూ అర్లీ, ఇంకా అడగకూడదు. ఇంటర్మీడియట్ తెలుసు కదా, ఆ టైంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు 10th తర్వాత? ఎందుకంటే నార్మల్గా చేస్తా కదా స్టడీ. అదే ఏంటి ఎంపీసీ బైపీసీ ఇంటర్మీడియట్లో అయితే ఇవి ఉన్నాయి, లేదు కొంతమంది డిప్లొమా చూస్ చేసుకుంటారు, కొంతమంది ఇంకా కొన్ని ఉన్నాయి. సో అలా నువ్వు దేని వైపు వెళ్తావు? ఇప్పుడైతే కరెక్ట్గా నార్మల్గా ఏమన్నా ఉందా మైండ్లో? ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, సివిల్ ఇంజనీర్ ఇలా ఏ ఉంటాయి కదా, అలా కూడా ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదా? మరి సాఫ్ట్వేర్ నేర్చేసుకుంటున్నావు కదా ముందే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా సాఫ్ట్వేర్ వాళ్ళకే కదా ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే అలానే కదన్నా. సో ఇప్పుడు నార్మల్ గా ఈ ప్రోగ్రామింగ్ అనేది మనకు బ్రెయిన్ కి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఏంటంటే సుడోకు లాగా, సుడోకు, మ్యాథ్స్, చెస్ ఇలా ఉంటది. ఇదేంటంటే ఇది మన ఐడియాస్ ని పెంచుతుంది, థింకింగ్ స్కిల్స్ అనేవి కూడా పెంచుతాయి. సో దీని మీద మనము దీని ఒక గేమ్ లాగా తీసుకొని మీరు ఇంట్రెస్ట్ పెడితే సో మనకి ఏదో ఒకటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఆ ఐడియాని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తా మనం ఒక ఎత్తుకు వెళ్తాం, ఒక మెట్టు ఎక్కుతాం. సూపర్. నార్మల్లీ నీకు మ్యాథ్స్ బాగా వచ్చా? అంటే ఇప్పుడు ఎక్కువ రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అంటే మ్యాథ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళే కోడింగ్ బాగా చేయగలుగుతారు, సాఫ్ట్వేర్ వీటిలో బాగుంటారు అని అంటారు, నిజమేనది? అంటే ఇప్పుడు ఇది మ్యాథ్స్ ప్రోగ్రామింగ్ అది ఇంచుమించు సేమ్ ఉంటాయి. బట్ టోటల్ ఇది మనకు ఇది కొంచెం వచ్చినా కానీ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. సో ఇప్పుడు నాకు నార్మల్ గా వచ్చు, ఇప్పుడైతే మళ్ళీ ఇంకా నేర్చుకుంటున్నాను. సో మ్యాథ్స్ గట్టిగా నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ యూజ్ అవుద్ది అంటే అలానే కాదు. సో ఇది కాకుండా ఇది కొంచెం వచ్చినా కానీ మన ప్రోగ్రామింగ్ మంచిగా నేర్చుకోవచ్చు. సో ఓకే, సూపర్. సో ఐ మీన్ నాకేం తెలియదండి యాక్చువల్లీ, నాకు అసలు జీరో నాలెడ్జ్. ఏదో ఇంజనీరింగ్ అప్పట్లో మామ అనిపించాము, ఇప్పుడు వచ్చి మామ అంటున్నాం మామకి బదులు. బట్ మనోడికి చాలా నాలెడ్జ్ ఉంది అసలు ఈ ఏజ్లో. నీకు ఎప్పుడైనా ప్రెషర్ అనిపిస్తుందా కంటెంట్ క్రియేషన్లో? మీ మామ ఎప్పుడైనా పుష్ చేస్తున్నప్పుడు, అరే నెక్స్ట్ వీడియో ఇంకా రిలీజ్ చేయలేదు, చెయ్యి అని చెప్పి పుష్ చేస్తున్నప్పుడు, నాకెందుకు ఈ తలపోటు అని చెప్పి భారంగా తీసుకోవడం ప్రెషర్గా అనిపిస్తుంది ఎప్పుడైనా? అంటే ఒక్కొక్కసారి మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు బాగా లేట్ అవుతాయి కదా, సో అప్పుడు నేనే చేస్తాను. అంటే అప్పుడు ప్రెషర్గా అనిపించదు. ఏంటంటే మనకి ఎట్లా లేట్ అయింది కాబట్టి మనం కంపల్సరీగా పెట్టాలి, అప్పుడే మనకు వ్యూస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి సో అప్పుడు చేయాలి కదా, అప్పుడు బర్డెన్ గా అనిపించదు. నువ్వు ఈ కంటెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నీకు ఏమైనా ఫ్రెండ్స్ పెరిగారా? స్కూల్లో నిన్ను కొంచెం ప్రత్యేకంగా చూడడం, నేను ఫ్రెండ్ అవుతా అన్నట్టు చాలా మంది మాట్లాడడం? అసలు ఇది పెట్టానని ఎక్కువ మందికి తెలీదు, తెలుసు కానీ దానికి ఇది పెట్టక ముందు మీ ఫ్రెండ్స్ అందరికీ తెలీదా? మీ క్లాస్మేట్స్ ఎంతమంది ఉంటారు మీ క్లాస్ లో మొత్తం? కరెక్ట్ మాక్సిమం 57. అందరికీ తెలుసా నువ్వు ఇలా యూట్యూబ్ లోని ఇన్స్టాగ్రామ్ లో వీటిలన్నిటిలో కనిపిస్తున్నావు అని చెప్పి? తెలుసా? వాళ్ళు ఏమంటారు మోస్ట్లీ? అండ్ సమ్ టైమ్స్ నా వీడియోస్ చూస్తారు, సో చూసినాక ఏదైతే వాళ్ళకి నచ్చుతుందో వచ్చి అరే బాగా చెప్పావురా, ఇంకా బాగుంది అని చెప్పేసారు. ఫ్రెండ్స్ పెరిగారా అది అయిన తర్వాత? బెస్ట్ ఫ్రెండ్స్ పెరిగారా? అసలు ఇది స్టార్ట్ కాకముందే నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరు రాలేదా? అంటే అటెన్షన్ ఉంటుందా? ఇప్పుడు అది ఉంటది కదా, రోహన్ రా 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 నా పక్కన కూర్చో అంటాడు కదా, ఒక యాడ్ ఉంటది, లైఫ్ బాయ్ సోప్ యాడ్. సో అలా నిన్ను కూడా నువ్వు కోడింగ్ వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పి రక్షిత్ రా 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 నా పక్కన కూర్చో అంటారా ఫ్రెండ్స్ అందరూ? నీ పక్కన కూర్చోడానికి పోటీ పడ్డం అలాంటివి ఏముండవా? అలా ఉండదు, అందరు నార్మల్ గా కూర్చుంటారు అంతే, నేను కూడా అలా వెళ్ళి వస్తుంటాను. సో మీ ఇంట్లో ఏంటంటే మీ అంటే వాళ్ళు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ, దీనిలో ఎకడమిక్స్ గురించి ఎక్కువ తెలియదు. బట్ ఈ కంటెంట్ చేస్తున్నావు కదా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ, దాని గురించి వాళ్ళు ఏమంటున్నారు? మీ మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారు దాని గురించి? బాగానే హ్యాపీగా ఉన్నారు. అంటే ఏమంటారు? ఎలా తెలుసు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని? అంటే గివ్ అప్ చేయకని చెప్తారు. వాళ్ళు కూడా చెప్తున్నారా వద్దు ఆపొద్దని? మంచిగా ఇంకా చేస్తూనే ఉండు, ఆపకు అని చెప్తారు. అంటే ఫోన్ ఎక్కువ పట్టుకుంటున్నావు, ఎక్కువసేపు అని తిట్టరా?
ఫోన్ ఎక్కువసేపు పట్టుకుంటున్నావు అని చెప్పి అలా అంటే తిట్టడాలు ఉండవా? అక్కడికి వెళ్ళినప్పుడే కదా నేను ఎక్కువసేపు పడతాను. సో కాసేపు పడతాను కాబట్టి ఏమనరు. ఇన్స్టాగ్రామ్ లో నువ్వు స్క్రోల్ చేస్తూ ఉంటావా ఎక్కువసేపు రీల్స్? ఎలాంటి రీల్స్ ఉన్నాయి ఏంటని? అంటే నేను నాయి చూసుకుంటాను. నాయి చూసుకున్న తప్ప వేరే వాళ్ళవి కూడా ఇలా టైం పాస్ చూస్తూ ఉంటాను. అప్పుడు చూసినప్పుడే నేను ఇతను చూసాను 5 years ప్రోగ్రామ్ చెప్తాను. ఓకే ఓకే. సో అలాంటి మాక్సిమం కంటెంట్ అంతా నీకు వచ్చేవి అలాంటివి ఉంటాయా? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో కానీ ఇలా మంచి మంచి చెప్పే క్రియేటర్స్, ఎడ్యుకేషన్ చెప్పే టెక్నాలజీ గురించి చెప్పేవాళ్ళు కానీ, ట్యూటర్స్ ఇవే వస్తున్నాయా? అంటే అవి అన్నీ వస్తున్నాయి. అంటే కరెక్ట్గా చెప్పలేను ఏవి ఎక్కువ వస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా మంది ఈ జోక్స్ చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే జోక్ వీడియోస్ కానీ, ప్రాంక్స్ కానీ, లేకపోతే ఈ కామెడీ కంటెంట్ కానీ ఇలాంటివి జనరేట్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారు. నువ్వెందుకు అటువైపు ఎప్పుడు ట్రై చేయలేదు? అంటే ఇప్పుడు ఈ జోక్స్ ఇవి ఫన్నీ అంటే నార్మల్గా అందరు చేస్తారు. బట్ దీని వల్ల హ్యాపీ ఉంది కానీ వాళ్ళకి ఏం యూజ్ ఉంది? సో అంటే వాళ్ళు వాళ్ళ కోసం చేస్తారు, వీళ్ళ హ్యాపీ కోసం చేస్తారు. బట్ వీళ్ళకు టైం అనేది మనకు గడిచిపోతుంది. సో నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాను. సో అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు పెట్టానంటే ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ లో మనకి ఎక్కువ మంది చూడట్లేదు. సో ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను అని చెప్పేసి ఈ 30 minutes 20 minutes ఈ వీడియోని కట్ చేసి ఇందులో పెడుతున్నాం. సో ఆ పెద్ద లాంగ్ వీడియోని చిన్న చిన్నగా రీల్స్ చేసి పెడుతూ ఉన్నాం. బట్ నీకు ఎప్పుడైనా అనిపించిందా కామెడీ వీడియోస్ చేసేవాళ్ళు, సరదాగా కంటెంట్ చేసే వాళ్ళందరికీ ఫాలోవర్స్ ఈజీగా వస్తున్నారు, నువ్వు ఒక జెన్యున్గా ఒక మంచి దాని కోసం చేస్తున్నావు కదా, నీకు ఒక సంకల్పం ఉంది, అందరికీ అంటే నీ ఏజ్ గ్రూప్ కానీ లేదంటే 15 ఏజ్ గ్రూప్ అన్నావు కదా, స్కూల్ కిడ్స్ అందరికీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ లేదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఇలాంటి వాటి గురించి ఇన్డెప్త్ వాళ్ళకి టీచ్ చేయాలని చెప్పి నీకు ఒక ఆలోచన ఉంది. సో నువ్వు ఎంత మంచిగా చేస్తుంటే తక్కువ ఫాలోవర్స్ రావడం, కామెడీ వీడియోస్ చేసే వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఫట్ వచ్చేయడం, నీకు ఏమన్నా మైండ్లో ఐడియా ఉందా? అలా ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు ఫన్నీ అంటే అందరికి హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో నవ్వుకుంటూ ఇప్పుడు నేనైనా అది కరెక్టేనా? నువ్వు అన్నావు ఫన్నీ కాబట్టి అందరూ చూసేస్తారు, ఫాలో కొడతారని. బట్ అది కరెక్టేనా? మంచి వీడియోస్ చేసే వాళ్ళకి తక్కువ మంది ఫాలోవర్స్ రావడం, ఈ కామెడీ వీడియోలు చేసే వాళ్ళకి ఎక్కువ వీడియోస్ రావడం, ఎక్కువ ఫాలోవర్స్ రావడం మంచి థింగ్ ఏనది? అంటే అన్న ఇప్పుడు టైం పాస్ కావడానికి హ్యాపీ ఉండడానికి చూస్తూ ఉంటారు కదా. సో ఇది అనేది కరెక్ట్ అని మనం తప్పని చెప్పలేము. సో ఈ వీళ్ళకంటే మనకు ఫాలోవర్స్ వస్తారు, ఇది కరెక్ట్. బట్ మనం ఏం చేయాలంటే ఈ స్టడీ కాబట్టి మనకు ఇవి ఎక్కువ చూడరు, బట్ మనం చూసేటట్టు చేసుకోవాలి. సో మనం ఇంకా ఎంత కష్టపడితే అంత వాళ్ళకి మనకు ఏంటి అంటే చూస్తూ ఉంటారు. సో ఎవరికైనా ఇప్పుడు నేను ఉన్నాను సపోజ్, సో ఇప్పుడు నేను ఫస్ట్లో నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ రాలేదు, బట్ నేను ఇంకా చెప్తూ ఉంటా అంటే సో ఇంకా మంచిగా చెప్తున్నా అని చెప్పేసి అది ఇందులో ఎవరికైనా అది చూస్తున్నట్లయితే సో వాళ్ళు ఏం చేస్తుంటే షేర్ కానీ లేకపోతే ఫాలో చేసినాక కామెంట్స్ ఇలా పెడుతున్నారు. అంటే మనం ఏం చేయాలంటే మనము ఫాలోవర్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు నాకు అక్కడే ఆపేయకుండా వీళ్ళకి వస్తున్నారు అని అలా చెప్పేసి అక్కడే స్టాప్ కాకుండా ఇంకా వెళ్తూనే ఉండాలి. సో ఇంకా వెళ్తూ ఉంటే మనకు ఇలా కానీ ఇంకెక్కువ రావచ్చు కదా, మనకు చెప్పలేం కదా. సో అలా. సో నీ పేరు రక్షిత్, ప్రభా అంటే మామ అంటే ప్రభాకర్ మా ఫుల్ నేమ్, కానీ ప్రభా అని పిలుస్తారు, అందుకే రక్షిత్ ప్రభా అని. నువ్వే పెట్టుకున్నావా నేమ్? అది మామే పెట్టారు. మామే పెట్టాడా రక్షిత్ ప్రభా అని? ఓకే. సో ఇప్పుడు అంటే మామయ్య నడిపిస్తారా మొత్తం నీ ఛానల్ కానీ మొత్తం అంతా మామే చూసుకుంటాడా, అప్లోడింగ్స్ అన్ని? సో నువ్వు జస్ట్ ఏంటంటే ఆ టైంలో వచ్చి చేసి వెళ్తావు నా తర్వాత ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ నేనే చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కూడా జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎడిటింగ్ నేర్చుకుంటాను. ఇప్పుడు ఎడిటింగ్ అయితే ప్రెసెంట్ మామే అంతా చూసుకుంటున్నాడు. సో ఎడిటింగ్ నేర్చుకుంటావు ఇప్పుడు నెక్స్ట్. సో వీడియో తీయడం అంతా పర్ఫెక్ట్ గా తీస్తావా? సింగిల్ టేక్ సింగిల్ టేక్ లో చెప్తావు మాక్సిమం సింగిల్ టేక్. తడబడ్డం అలాంటి ఏమి ఉండవా? అంటే తడబడిన అంటే కొన్నిసార్లు తడబడినప్పుడు మళ్ళీ ఫస్ట్ కన్ చేస్తాం. సమ్టైమ్స్ నేను సరే 10 minutes 20 ఇలా ఎండింగ్ వచ్చినప్పుడు ఆర్ మధ్యలో ఉన్నప్పుడు నాకు ఇలా తుమ్ములు కానీ లేకపోతే తడబడడం కానీ ఇలా అలా చేసేవాడిని. అప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఫస్ట్ కన్ చేపెట్టాను. 10 minutes అయిపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేవాడువా? ఎందుకలా? అంటే అలా ఉండకుండా మనకు ఇలా మంచిగా కట్ చేయకుండా సింగిల్ టేక్ లో ఉండాలని అలా ఉంటే బాగుంటది కదా.
సో అంటే అది అలా కూడా చేస్తే మ్మ్. సో అరే వీడు సింగిల్ టేక్ లో చేస్తున్నాడు మ్మ్. అంటే ఎంత నేర్చుకుంటున్నాడు సో మనం కూడా ఇలా చేయాలి చేస్తే కూడా మనకి ఇలా మనకు ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ ఇలా పెరుగుతుంది. మ్మ్. నీకు ఏ లాంగ్వేజ్లు వచ్చు ఇప్పుడు నార్మల్ ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఇవి కాదు అడగట్లేదు, C++. సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లు అడగట్లే, సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లు కాదు, నార్మల్లీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇలాగ ఆహా. ఏం లాంగ్వేజ్లు వచ్చు? అంటే దాంట్లో చెప్పేది అయితే తెలుగు చెప్పాను, ఇంగ్లీష్ చెప్పు. హిందీ. మ్మ్. ఈ ఇంగ్లీష్ ఇక్కడే ఆపాను బట్ ఇదైతే నేను ఫ్యూచర్ లో ఇంగ్లీష్ ఇంకా చెప్తూనే ఉంటాను. సో ఈ 3 లాంగ్వేజ్లు నీకు కొంచెం మాట్లాడతావా? ఐడియా ఉంది. 3 మాట్లాడతావా? హిందీ కానీ ఇంగ్లీష్ హిందీ కానీ? ఎక్కువ అట్లా మాట్లాడలేను. పర్వాలేదు, మ్మ్. అర్థం చేసుకోగలుగుతావా? హిందీ మ్మ్. అండ్ ఎక్కువగా అర్థం చేసుకోలేను, మ్మ్. జస్ట్ నార్మల్ గా. మ్మ్. నీ అకాడమిక్స్లో అర్థం అవుతాయా? నీ అకాడమిక్స్లో ఉంటాయి కదా, అప్పుడు నీ 7th క్లాస్లో హిందీ ఉంటుంది కదా, హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 ఉంటాయి కదా, ఆ 3 అర్థమవుతాయా వాళ్ళు లెసన్స్ చెప్పినప్పుడు? అర్థమవుతాయి. మ్మ్. సో అంటే నేను ఏం చేసేటోనంటే ఒక్కొక్కసారి టీచర్ పలికే విధానం బట్టి హిందీలో ఫస్ట్ పలుకుతారు కదా, మ్మ్. సో ఆ పలికే విధానం బట్టి ఏదో సింబల్స్ తన చేతి సింబల్స్ బట్టి మ్మ్. అలా గుర్తుపెట్టేటోని ఒక్కొక్కసారి. మ్మ్. సో నువ్వు నేర్చుకున్నప్పుడు అలా అలా నేర్చుకుంటున్నావు. ఆ ఇంగ్లీష్ అయితే నాకు కొంచెం నార్మల్ గా వచ్చు కాబట్టి అర్థం చేసుకుంటా. మీ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడతారా? అంటే పర్వాలేదా కొంచెం? పర్వాలేదు. మేమేం మాట్లాడే వాళ్ళం కాదు, నువ్వు అంత భయపడక్కర్లేదు. మేము పెద్ద ఇదిగా మా ఇంగ్లీష్ బీటెక్ లో మీడియం కూడా మేము తెలుగులోనే మాట్లాడుకునే వాళ్ళం. ఇంగ్లీష్ మీడియమే మాట్లాడని చెప్తున్నారు కానీ నేను మాట్లాడి ట్రై చేస్తున్నాం. ఇక కొంచెం అందరు తలబడుతున్నారు, పర్ఫెక్ట్ అవుతారు ఇక మెల్లగా. సూపర్ 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 రక్షిత్, అసలు నిజంగా నీకు క్లాప్స్ కాదు, నీకు ఓవియేషన్, స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వాలి, ఎక్కువ మంది లేం కాబట్టి నేను చూడట్లేదు. బట్ సూపర్, నువ్వు ఇలాగే కంటిన్యూ అవ్వాలి, నిజంగా కంటిన్యూ అవ్వాలి. ఏంటి నువ్వు పెద్ద ఇప్పుడు ఎలాగో యూట్యూబ్ రెవెన్యూ స్టార్ట్ అవుద్ది, నువ్వు నాకు తెలిసి ఒక గొప్ప స్థాయికి వెళ్తావు. డ్రీమ్ ఏంటి ఫ్యూచర్లో? ఈ డ్రీమ్ ఏంటి అంటే నువ్వు ఎలాగో చెప్పలేదు, ఇది ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, డిసైడ్ అవ్వలేదు. బట్ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, నేను పెద్ద అయ్యి మా అమ్మ నాన్నని ఇంత బాగా చూసుకోవాలి, నేను పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, ఇలా కార్లలో తిరగాలి, ఏదైనా అలాంటి డ్రీమ్ ఉందా? అంటే నార్మల్గా అయితే నేనేమనుకుంటానంటే సో ఇప్పుడు ఇండియాలో ఉన్న కిడ్స్ వాళ్ళకి ఈ ప్రోగ్రామింగ్ అనేది ఒక హ్యాబిట్ లా కావాలి, అండ్ ఇది అనేది వాళ్ళు ఇంట్రెస్ట్తో నేర్చుకొని నాలాగా అంటే నాదనే కాకుండా ఏదైనా అంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది వాళ్ళకి హ్యాబిట్గా కావాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి దాని మీద అనేది నా డ్రీమ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఒక కోర్స్ పెట్టి ఫస్ట్ దానికి తక్కువ ప్రైస్లో పెట్టి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అసలు ఈ ప్రోగ్రామింగ్ అనేది మాక్సిమం నేను స్టార్ట్ చేసింది కిడ్స్ కోసమే. ఓకే, అది. సో ఇప్పుడు నేను నీ పర్సనల్ డ్రీమ్ ఏమన్నా అడిగాను, నువ్వేమో సొసైటీలో అందరూ ఇలా నేర్చుకోవాలి డ్రీమ్ అని చెప్పి అంటున్నావు. నేను నీ పర్సనల్ డ్రీమ్ అడిగాను. పర్సనల్ డ్రీమ్ అంటే అలా చెప్పాలి అంటే అలా డిసైడ్ చేసుకోలేదు, బట్ ఇదా నార్మల్ డ్రీమ్ అయితే ఇది. సినిమాల్లో ఎవరు హీరో, ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో అంటే మహేష్ బాబు. మా మామయ్య అంటావేమో అనుకున్నాను, ఇంకో భయపడ్డా ఒక 2 నిమిషాలు. అంటే అంటే ఆయన డాన్స్ ఇలా చూస్తావు, మహేష్ బాబు గారి సినిమాలు అన్నీ చూస్తావా? మహర్షి సినిమా చూసావా? మహర్షి చూడలేదా? మహర్షి, పూజా హెగ్డే, ఆయన అల్లరి నరేష్, అందులో మహర్షిలో ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా, తెలుసు. ఆయన ఒక ఏఐ మీద ఒక పెద్ద కంపెనీ పెడతాడు, చూసావా? సినిమా చూడలేదు అది? నువ్వు ఆ సినిమా చూడాలి, అయితే నువ్వు ఇన్స్పైర్ అవుతావు నాకు తెలిసి. ఇంకొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతావా? ఏఐని వాడతావా? పర్ప్లెక్సిటీ యూజ్ చేస్తాను. పర్ప్లెక్సిటీ వాడతావు. ఎలా వాడతావు? ఏం అడుగుతావు, ఎలా అడుగుతావు? ఏదన్నా డౌట్ ఎలా అంటే ఇప్పుడు ఏదన్నా క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ తెలుసు బట్ ఎలా చెప్పాలి అనేది తెలీదు, అండ్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని తెలియదు, అలాంటప్పుడు దాన్ని అడుగుతా. అదేం చేస్తుంది అంటే ఆన్సర్ ఇస్తుంది బట్ ఎక్కడికి వెళ్ళి ఇచ్చింది, ఇది కరెక్టా కాదా అనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకే, అది కరెక్టా కాదా ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది, కరెక్టా కాదా చెప్తుంది. సో ఎలా చెప్పాలి నువ్వు ఆడియన్స్ కని చెప్తా ఉంటుంది. పర్ప్లెక్సిటీ యూజ్ అవుతుంది నీకైతే. ఓకే, ఇంకా మరి జెమినై, చాట్ జీపీటీ ఇవి ఉన్నాయి కదా? చాట్ జీపీటీ యూజ్ చేసిన అప్పుడప్పుడు ఏదైనా ప్రాజెక్ట్స్ కోసం ఏదో మనం ఏ యూజ్ చేస్తే అంటే ఏ థింగ్స్ యూజ్ చేస్తే మనకి ఎలా ఉంటది. ఎలా అడుగుతావు? ఇప్పుడు చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ అడగాలి, పర్ప్లెక్సిటీని కానీ ఎలా అడుగుతావు? నువ్వు అడిగే విధానం చెప్పి ఎలా అడుగుతావు? ఫస్ట్ ఇంట్రడక్షన్, హే చాట్ జీపీటీ అని ఇస్తాను. సో అప్పుడు అంటే అప్పుడు అది మా మామయ్య అది దాంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి హై ప్రభాకర్ అని ఇలా ఇస్తుంది. సో తర్వాత ఐ హ్యావ్ అ ప్రాజెక్ట్, వాయిస్ కమాండ్ మొత్తం అంతా
కంప్లీట్ వాయిస్ కమాండ్ టైపింగ్ ఏనా? ఓకే ఓకే. సో తర్వాత ఏం చేస్తానంటే ఐ హ్యావ్ అ ప్రాజెక్ట్ బట్ ఐ డోంట్ ఐడియా టు డూ దట్ ప్రాజెక్ట్. మై ప్రాజెక్ట్ ఈస్ లైక్ టాపిక్ అని చెప్పేసాను. సో హౌ ఐ విల్ డూ ది ప్రాజెక్ట్ సింప్లీ అండ్ ఇంకా పవర్ఫుల్గా అండ్ మోటివేషనల్ ఇలా మంచిగా చెప్పేస్తాను. ఓకే రక్షిత్ సూపర్. నువ్వు అసలు నీకు ఐ మీన్ రేపు పొద్దున్న ఏమన్నా డైవర్ట్ అయ్యే ఛాన్స్ వస్తే నువ్వు కొంచెం కాలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా మంది ఏమంటారంటే స్కూల్లో మా అబ్బాయి బాగా చదివేవాడు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయాడు. స్కూల్లో చాలా మంది ఫస్ట్ క్లాస్ వస్తూ ఉంటారు, బాగా చదువుతూ ఉంటారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతారంటే పాడైపోతూ ఉంటారు. చెడు స్నేహం వల్ల ఎక్కువ చదవకపోవడం, ఫెయిల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు ఆన్ కెమెరా గ్యారంటీ ఇస్తావా? మీ పేరెంట్స్కి ఎప్పుడైనా ప్రామిస్ చేస్తున్నావా? నేను పెద్ద అయినా ఏమైనా ఇలాగే ఉంటాను, మంచిగా ఉంటాను, చెడు స్నేహం పట్టను, ఇలాగే ఉంటావా? ఎంతే బుద్ధిమంతుడిలాగా, ఎంతే సొసైటీకి యూజ్ అవుతూ ఇలాగే ఉంటావా? ఏమైనా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉందా? పొలిటికల్ లీడర్స్ తెలీదా? చీఫ్ మినిస్టర్ మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అలా అలా ఏమన్నా పాలిటిక్స్లోకి వెళ్ళాలని ఉందా? అంటే సొసైటీ గురించి ఆలోచిస్తున్నావు కదా, సొసైటీ గురించి ఆలోచించేది ఎవరు? పొలిటికల్ లీడర్స్ అందరూ ఆలోచించాలి కదా, వాళ్ళ బాధ్యత, వాళ్ళకు రూల్. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే నార్మల్గా అయితే ఏం చేస్తారు, ఫెసిలిటీస్ కానీ ఇంకా ఏమేమి చేయాలని చేస్తారు. బట్ ఎవరైతే ఇంకా సొసైటీని ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటారో సో వాళ్ళు ఇలా ఇంప్రూవ్ చేస్తారు. అలా ఇలా నీలాగా ఓన్గా ఎవరు ఐ మీన్ గవర్నమెంట్ సహాయం లేకపోయినా ఏం సహాయం లేకపోయినా ఓన్గా చేస్తూ ఉంటారు ఏదో ఒకటి అంటున్నావు. ఓకే ఓకే. నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే నువ్వు రోజు నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు అయితే ఏ టైంకి లేస్తావు నిద్ర? 7కి లేస్తాను. 7కి లేస్తావు. నెక్స్ట్ 7కి లేచిన తర్వాత బ్రష్ చేసి రెడీ అయ్యి 8:30కి స్కూల్కి వెళ్తా. స్కూల్కి వెళ్ళి మన 4:15కి ఇంటికి వచ్చేస్తా. సో ఏదైనా స్కూల్ వర్క్ కానీ లేకపోతే ప్రోగ్రామింగ్ ఇలా చేస్తాను. సో తర్వాత ఆడుకోడానికి వెళ్తా. ఆడుకోవడానికి ఎప్పుడు వెళ్తావు? ఆడుకునే అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేస్తాను కదా, సో 4 to 6, 4 to 5 అలా ఆడుకుంటాను, లేకపోతే 7 వరకు మళ్ళీ వచ్చేస్తాను. టైం టేబుల్ ఉంటుందా ఎవ్రీడే? ఇలా టైం టేబుల్ ఉంటుందా నీకు అంటూ? అలా లేదు, నువ్వే నీకు నచ్చినట్టు చేస్తావు వెళ్ళిపోతావు. అంటే ఒక్కొక్కప్పుడు మామయ్యకి చాలా ఏంటంటే టైం ఉండదు, మీటింగ్స్ అవన్నీ ఉంటాయి అలా. ఈ మామూలుగా బయట ఈ చాక్లెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఇష్టమా బాగా? అంటే అవి ఎక్కువ తినను, బట్ ఎప్పుడెప్పుడు అయితే ఇలా జస్ట్ తినాలనిపిస్తుందో అప్పుడు తింటా అంతే. నీకు కోపం వచ్చినప్పుడు ఏమి ఇస్తే కూల్ అవుతావు? కోపం వస్తుందా మీ మామయ్య మీద కానీ మీ ఇంట్లో పేరెంట్స్ మీద కానీ? అలా మాక్సిమం రాదు నాకు. కోప్పడు అసలు అలకవా రాదు. నిన్ను ఐ మీన్ బుజ్జగించి అలాంటిది ఏమి ఉండదా? ప్యాంపర్ చేయరా నిన్ను ఎక్కువ? నీకు చిన్న కోపం వచ్చి నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పి అనడం అలాంటివి ఉండవా? అంటే మాక్సిమం నేను అలా చేయను, ఒకవేళ చేసినా కూడా చెప్పలేను. పెద్దోడు అయిపోయావు అలాంటివి ఏమి ఉండవు నీ లైఫ్లో. మీ క్లాస్మేట్స్లో నార్మల్లీ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, అమ్మాయిల దగ్గర ఏమన్నా ఫియర్ ఉంటుందా? కొంతమంది ఇప్పుడు నేను కూడా కాలేజ్ ఏజ్ వచ్చినా అమ్మాయిల దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కువ మాట్లాడలేకపోవడం, అబ్బాయిలు ఉంటే మంచిగా మాట్లాడగలగడం, అంటే ఆపోజిట్ జెండర్స్ కదా, సో అంత ఫ్రీగా మాట్లాడలేము, ఒక ఫియర్ ఉంటుంది వేరే జెండర్ ఉన్నప్పుడు మన దగ్గర. అలాంటిది ఏమన్నా ఉంటుంది నీకు? అమ్మాయిలైనా మామూలుగానే మాట్లాడతావు ఫ్రీగా? మామూలుగా మాట్లాడతావు. నీకు ఎప్పుడు భయం ఏదా? స్టేజ్ ఫియర్ అయితే మొత్తం పోయిందా? ఇప్పుడు ఒక 200 మెంబర్స్ ఉన్నా మాట్లాడేస్తావా స్టేజ్ ఎక్కి? ఏం చెప్తావు స్టేజ్ మీద స్పీచ్ అంటే ఏమి ఇస్తావు జనరల్లీ? సో మాకు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, మాకు టైం ఉంటుంది, సో అప్పుడు మేము చెప్పాలి. ఏంటి టాపిక్స్? ఎలాంటి టాపిక్స్ ఉంటాయి? ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అండ్ సైంటిస్ట్ గురించి, జనరల్ టాపిక్ డిసిప్లిన్ ఆర్ ఇంకేంటంటే ఇలా సైన్స్ వాటి టాపిక్స్ గురించి చెప్తారు. సో నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, సైంటిస్ట్ ఎవరు? సైంటిస్ట్. ఫ్రీడమ్ ఫైటర్ వచ్చేసి మన అల్లూరి సీతారామరాజు. ఎందుకు? అంటే మనకు ఆయన నార్మల్గా నేచర్ బాణాలతో చాలా ఫైట్ అని చేశాడు, బట్ చాలా దారుణంగా డెత్. చూసావా అల్లూరి సీతారామరాజు మూవీలో కానీ ఆయన స్టోరీ చదవడం కానీ? అంటే ఆయన స్టోరీస్ అలా చూస్తాను. చదివావా? వీడియోస్ చూసేవాని. ఇలా మనకు భారత్ కొన్ని సాంగ్స్ అనేవి ఉంటాయి, సో దాంట్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటది కదా, సో అలా చూడడం.
అండ్ ఇలా వాటి కోసం స్టోరీలానే ఉంటాయి కదా, సో అవి వినడం కానీ చేస్తాను. అండ్ సైంటిస్ట్ వచ్చేసి అంటే మన కరెక్ట్గా చెప్పలేను, చాలా మంది ఉన్నారు. నేమ్ గుర్తురాట్లేదు సడన్ గా. అంటే నాకు అందరూ ఇష్టం సైంటిస్ట్ అంటే, వాళ్ళు ఎంత కష్టపడి సో ఒక చిన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కష్టపడి ఒక వాల్యూకి ఎదిగి మన కోసం ఎన్నెన్నో కనిపెట్టారు. నీకు నచ్చింది ఏంటి కనిపెట్టిన వాటిలో? ఈ స్మార్ట్ ఫోన్ నుంచి అన్ని చాలా ఉన్నాయి. టీవీ కానీ, నువ్వు ఇంట్లో చూసే టీవీ కానీ, ఈ లైట్ కానీ, బల్బ్ కానీ చాలా ఉన్నాయి కదా, ఫ్యాన్ కానీ, ఏసీ కానీ. నీకు బాగా నచ్చిన ఇన్వెన్షన్ ఒకటి చెప్పు. బల్బ్ ఇన్వెంట్ చేశారు కదా ఎడిసన్, సో ఆ బల్బ్ నుంచి అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే సో మనకు బల్బ్ ఏదైనా లేకముందు మొత్తం చీకటి ఉండేది, అవును, అగ్గి పెట్టుకోవడము అలా ల్యాంప్స్ పెట్టుకోవడం అలా పెట్టుకుని వేసేవారు. సో అప్పుడు కరెక్ట్ గా చదువుకోలేరు కదా. సో ఎప్పుడైతే థామస్ ఎడిసన్ బల్బ్ ని ఇన్వెంట్ చేసిన తర్వాత అందరూ చాలా మంచిగా చదువుకోవడం అలా చేశారు. సో అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో అది విన్నప్పుడు బాగా అనిపించిందా? ఓకే, బల్బ్ కనిపెట్టడం. సో నీకేమన్నా ఇలా నువ్వు కూడా ఫ్యూచర్లో ఇన్వెంట్ చేయాలి అలా ఏమన్నా అనుకుంటున్నావా? ఏదో ఒకటి ఇన్వెంట్ చేయాలి నేను ఫ్యూచర్లో అని. ఏదో ఒకటి అనేది నేను అడగనులే, అది ఏదో ఒకటి రేపు పొద్దున్న ఏదో ఒకటి ఉండొచ్చు. నువ్వు కూడా అలా సైంటిస్ట్ అవ్వాలని అనిపిస్తుంది ఎప్పుడైనా? సైంటిస్ట్ అంటే చెప్పలేను కరెక్ట్గా. నేను నేను ఒక అదేంటంటే లైన్ ఫాలోవర్ రోబోట్ చేయాలనుకున్నాను. అని ప్రోగ్రామింగ్ అనేది వచ్చిన తర్వాత మా మామయ్య వాళ్ళు చేశారు ప్రాజెక్ట్. సో అదేంటంటే మనము వే అనేది పెడతాము, బ్లాక్ ఏదైనా పెట్టేసి, సో దానికి ఏం చేస్తామంటే బ్యాటరీస్ అనేది పెట్టేసి కోడ్ రాస్తాము. సో దాన్ని పెట్టుకొని ఆ బ్యాటరీకి అలా అటాచ్ చేసి వెళ్తే అది లైన్ ఎటుంటుందో మనకి ఇట్లా బ్యాటరీ అటాచ్ చేసి పెడితే అది ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే, నాకు అర్థం కాలేదు కానీ బట్ ఏదో చెప్పావు. ఓకే, అంటే అలాంటి ప్రాజెక్టులు చేస్తున్నావు నువ్వు ఇప్పుడే? ఇప్పుడే కాదు, ఇంకా 10th ఓకే, అప్పుడు చేస్తావు ఇలాంటి ప్రాజెక్టులు అన్ని చేస్తూ ఉంటావు. దాన్ని సింపుల్ గా ఎలా చెప్తామంటే ఒక లైన్ ఫాలోవర్ రోబోట్ అంటాం. అంటే రోబోట్ లైన్ ఫాలో అవుతూ ఉంటది. సో దానికి దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇది ఏ వేలో వెళ్ళాలి, ఇది ఈ టర్న్ అయిన తర్వాత మళ్ళీ ఎటు తిరగాలి. సో అలా కోడ్ రాసిన తర్వాత మనం దానికి బ్యాటరీ అనేది పెడతాం. అంటే బ్యాటరీ పెట్టిన తర్వాతనే కదా వర్క్ అయ్యేది. సో బ్యాటరీ పెడితే ఇప్పుడు ఫస్ట్ ఆ బ్యాటరీ అది సెటప్ కాకముందు ఇక్కడ మనం వే అనేది పెడతాం. ఒక ప్లేస్లో బ్లాక్ టేప్ ఇలా ఉంటుంది కదా, సో అది వేయడం అలా చేసిన తర్వాత ఇది ఈ బ్యాటరీకి అటాచ్ చేస్తే దాని తీగలు ఉంటాయి కదా, సో బ్యాటరీకి అటాచ్ చేస్తే అది ఆ లైన్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తారు. అదే నువ్వు బ్లాక్ టేప్ వేసి ఒక లైన్ వేస్తే ఆ లైన్ నే ఫాలో అవుతూ వెళ్తుంది రోబోట్. అందుకే లైన్ ఫాలోవర్ రోబోట్. సో అది ఇన్ ఫ్యూచర్ ఒక 2 years 3 years లో నువ్వు అది అలాంటి ప్రాజెక్టులు చేయబోతున్నావు. మీ మామ ఐడియా అనేది అంటే మీ మామ చెప్పాడా ఇలాగ ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి? అంటే ఎలా చెప్పాడంటే ఇలా చేస్తే అంటే కోడింగ్ మీద బేస్ అయిన ప్రాజెక్ట్ ఇది మనకు చేస్తే నీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా చాలా వస్తుంది అని అర్థమైంది. నువ్వు చెప్తే నువ్వు రేపు పొద్దున్న కిట్ పట్టుకుని మళ్ళీ రావాలి. నువ్వు కిట్ పట్టుకుని అది చేసినప్పుడు వస్తావు మన దగ్గరికి, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ తీద్దాం. ఓకే, సో నార్మల్లీ నీ ఏజ్ గ్రూప్ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ తరపు నుంచి మోటివేట్ చేయాలంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే సో నా విషయంలోనైతే ఏదైనా రోజుకొక టాపిక్ అనేది నేర్చుకోవాలి. బర్డెన్గా ఫోర్స్తో కాదు, ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకోవాలి, లేకపోతే మళ్ళీ వేరే తర్వాత నేర్చుకోవాలి. ఓకే, మ్యాక్సిమం ఏదో ఒక టాపిక్ నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్తో కాన్ఫిడెంట్ పెట్టి నేర్చుకోవాలి. అండ్ నేను నా కంటెంట్లో చెప్పేది ఏంటంటే ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకోండి. సో దానివల్ల మీ ఐడియాస్ అనేవి పెరుగుతాయి. సో ఆ ఐడియాస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే మీరు ఒక కంపెనీ కూడా బిల్డ్ చేయొచ్చు అలా. ఓకే, సో స్పోర్ట్స్ కూడా ఆడతావా? ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? కబడ్డీ ఆడతావా? ఎక్కువ కబడ్డీ ఆడతావా? కబడ్డీ, ఖోఖో ఇవన్నీ ఆడతావా? నైస్. సో ఫిజికల్లీ మెంటల్లీ యు ఆర్ స్మార్టర్ నీ ఏజ్ గ్రూప్కి అని చెప్తున్నావు. థ్యాంక్ యూ రక్షిత్. నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. అంటే నాలాంటి వాళ్ళు సిగ్గుపడాలి, బట్ సిగ్గుపడేలా చేసినా బట్ గ్రేట్. నువ్వు ఈ ఏజ్కి ఇంత బాగా చేయడం అనేది సీరియస్లీ గ్రేట్. నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. అదేదో అన్నావు కదా లైన్ ఫాలోవర్ రోబోట్ అని, సో అది కూడా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దు కానీ నువ్వు ఎలా చేసావు ఏంటని. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే నేను చూసి నిజంగానే ఇన్స్పైర్ అవుతున్నాం. నీకు టేక్ ఏ బౌ.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.